హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికి. అందరూ బాగున్నారా? ఈ రోజు సంక్రాంతి పండుగ కదా! మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఎప్పుడూ కూడా మీరు వర్ధిల్లాలని, అలాగే ఇలాంటి సంక్రాంతి పండుగలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సాధారణంగా ఆడపిల్లలనేది పుట్టింట్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఎక్కడెక్కడ వాళ్ళు దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి, అలాగే విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా సొంత ఊరికొచ్చి ఈ పండగను చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా! ఈరోజైతే మేము కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికైతే పండగకి వెళ్తున్నాము. ఇద్దరు అన్నయ్యలు కూడా మాకు పండగకి పిలిచారు. మేమున్నది ముగ్గురమే కదండీ! మా అబ్బాయి, నేను, మా చిన్నన్నయ్య వాళ్ళ ఇంటికి, మా మా వారేమో మా పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నామనమాట. అక్కడ మేము ఏ విధంగా సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఫుల్ వీడియో చూపిస్తాము. ఎవరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ రోజైతే మా వారు కూడా మా పెద్దన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర మాట్లాడతారు, వీడియో చేస్తారు. ఈ వీడియో కంటిన్యూషనేనండి. ఎవరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లెంత్ ఎక్కువైందని కూడా అనుకోవద్దు. నన్ను కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాము రండి. ఇంటికైతే బయలుదేరుతున్నామండి. అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. పద. ఇదిగోండి మా చిన్నన్నయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చామన్నమాట ఇప్పుడు. ఇక్కడ కింద సెల్లార్ అనమాట. ఇంకా ఇలాగైతే మెట్ల నుంచి పైకి అయితే వెళ్ళాలి, పై ఫ్లోర్కి. కింద సెల్లారు, పైన హౌస్ అనమాట. మా చిన్నన్నయ్య వాళ్ళు ఉన్నారో, మా అన్నయ్య ఉన్నాడో వదినందో తెలీదు. చూద్దాము, పైకి వెళ్దాం పదండి. అయితే మా అబ్బాయి నేను ఇక్కడికి వచ్చాము. మా వారేమో అక్కడికి వెళ్ళారనమాట, మా పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి. ఇద్దరు చెప్పారు కదండి, ఉన్నది ముగ్గురం, ఇంకా ముగ్గురం పంచుకున్నాం, రెండు ఇల్లులు కూడా. అదే మా ఊర్లో జాతరలు జరుగుతాయండి. జాతరల సందర్భంలో అక్కడ మారుతాం, అటు ఇటు ఇటు అటు. అంటే మా వారు ఇక్కడికి వస్తారు, నేను మా అబ్బాయి అక్కడికి వెళ్తాము. జాతర సంబంధించిన వీడియోస్ కూడా తప్పకుండా చేస్తానండి, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజైతే మా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామో మొత్తం వీడియో చేస్తాను. ఇదిగోండి లోపలికైతే వచ్చామండి. మా మేనకోడలు మేనల్లుడు ఉన్నారనమాట. మా అన్నయ్య వాళ్ళు షాప్కి అయితే వెళ్ళిపోయారు, ఎందుకంటే వర్కర్స్ రాని కారణంగా షాప్లో ఉన్నారు వాళ్ళు. అందుకు వాళ్ళకి స్వీట్ షాప్ ఉందనమాట. మా వదిన దేవుడిగా ఏ విధంగా డెకరేట్ చేసిందో, లంచ్కి ఐటమ్స్ ప్రిపేర్ చేసిందో అన్నీ కూడా మనం చూద్దాము. ఎవరు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. రండి, అన్నీ చూపిస్తాను. ఇదిగోండి మా వదిన వాళ్ళ ఇంటికైతే వచ్చామన్నమాట. మా వదిన వాళ్ళు లేరు, షాప్ దగ్గర ఉన్నారు. ప్రెసెంట్ అయితే ఇక్కడ నేను దేవుడి గదిలో ఉన్నానండి. సంక్రాంతి పండుగ అనేది సాధారణంగా పెద్దల పండుగ అనమాట. దీపావళి, దసరా ఇలాంటి పండుగలు అయితే అమ్మవారిని పూజిస్తారు. అలాగే ఈ సంక్రాంతి పండుగ రోజు ఏంటంటే చనిపోయిన వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తారు. వాళ్ళని దేవుళ్ళుగా భావించి వాళ్ళని సంక్రాంతి పండుగ రోజు పూజిస్తారనమాట. బట్టలు, నైవేద్యాలు అన్ని పెట్టి పెద్దల పండుగగా దీన్ని చేసుకుంటారు చాలా మంది కూడా. ఒక ముక్కలో చెప్పాలంటే పేరెంటాల పండుగ అనుకుంటా. నాకు తెలిసి ఇక్కడ మా నాన్నగారికి, మా తాతయ్య, నానమ్మ వీళ్ళందరికీ పెట్టుండొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ నైవేద్యాలు అయితే పెట్టారు. ఎన్ని? ఐదా? ఐదు. ఇవి ఇంట్లో వాళ్ళే తినాలంటారు, బయట వాళ్ళు ఎవరు తినకూడదు అనమాట. దేవుడి గారు అయితే ఈ విధంగా డెకరేట్ చేశారు, చూడండి. చూపించి రండి. ఇప్పుడేమో డైనింగ్ హాల్కి వెళ్దాం. ఇక్కడ లంచ్ ఏం ప్రిపేర్ చేశారో చూపిస్తాను. ఇది పులిహోర అండి. అలాగే ఇది కాజు క్యాప్సికమ్ కర్రీ అనమాట. అలాగే ఇది మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అండి. అలాగే కొత్తిమీర టమాటా పచ్చడి, పొంగడాలండి ఇవి. అలాగే ఇది రైస్ అండి. అలాగే అది చారు. ఇవేనండి ఈరోజు మా లంచ్ ప్రిపరేషన్. ఈ విధంగా మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో నేనైతే సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నామండి. అక్కడ మా వారు మాట్లాడతారు, మా పెద్దన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. అక్కడ వీడియో మా వారు దీని కంటిన్యూషన్ అండి, ఎవరు స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఇదిగోండి మా పెద్దదనాలు ఇంటికి వచ్చాము. ఎక్కడి నుంచి మొదలెట్టాను పెదమా? దేవుడిగా చూపిద్దారా.
ఉండు, అక్కడ కాదు, ఇక్కడ 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 చూపిస్తాను అందకల్లా. స్టార్ట్ చేయరా. ఇదిగోండి దేవుడిగా చూడండి, వీళ్ళు కూడా ఈ విధంగా డెకరేషన్ చేసుకున్నారు. ఇక్కడ కూడా సేమ్ మా నాన్నగారికి మా అందరికి పెడతారనమాట. మా నాన్నమ్మ తాతయ్య ఇంకెవరెవరు నాకు తెలీదు, ఎవరెవరు పెడతారో నాకు తెలీదు. మొత్తానికి మా పెద్దది నా ఇంటికైతే వచ్చి మా వారిని వీడియో చేయమంటే నేను చెయ్యను అనేసారు. అందుకే నేనే రావాల్సి వచ్చింది మళ్ళీని. దేవుడి గది అయితే ఈ విధంగా డెకరేట్ చేసుకున్నారు. లంచ్ అయితే చూడండి ఇక్కడ అరేంజ్ చేస్తున్నావు కదా, ఏమేమి ఉన్నాయో హ్యాపీ. ఇదిగోండి మా ఇక్కడ లంచ్ అయితే, ఇదిగోండి ఇక్కడ లంచ్ అయితే ఏమి అరేంజ్ చేస్తారో చూపిస్తాను చూడండి. ఇవి వచ్చి పొంగడాలు. ఇదిగోండి ఇక్కడ లంచ్ అయితే ఏమి అరేంజ్ చేస్తారో చూపిస్తాను చూడండి. ఇదిగోండి పొంగడాలు. ఇవి సాధారణంగా సంక్రాంతి దీపావళికి పొంగడాలు మాత్రం చేస్తారనమాట. గారెలండి ఇవి, పులిహోర, అలాగే బంగాళదుంప ఫ్రై. బంగాళదుంప ఫ్రై అండి ఇది. కొత్తిమీర టమాటా పచ్చడి, కాలీఫ్లవర్ కర్రీ, ఇది వచ్చి కలగాయ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అనమాట. అలాగే రైస్, తర్వాత రసం అండి. ఇవండి ఈరోజు ఇక్కడ లంచ్ లో అయితే ఏర్పాటు చేశారు. మా పెద్దదన వాళ్ళ ఇంటి దగ్గర అయితే లంచ్ ప్రిపరేషన్ ఇదనమాట. మా మేనగోడలు చూడండి చీర కట్టుకుంది, దాన్ని చూపించరా. వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోతుందా. మా వదిన అడిగారు కదా చాలా మంది, చూపించు ఆ అమ్మని చూపించు. జడేసుకోలేదంట, పండగ అండి ఇంకా జడ వేసుకోలేదంట ఈవిడ. దీపాలు అయి పెట్టింది, లంచ్ ప్రిపేర్ చేసింది, కానీ జడ మాత్రం ఇంకా వేసుకోలేదనమాట. ఈ విధంగా మరి మా వారు నేను కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాం అనమాట. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.